పాక్ స్నేహ పల్లవి. సైన్యం కనుసన్నల్లోనే సమస్తం. దాయాది దేశం పాకిస్తాన్లో షెహబాజ్ షరీఫ్ ప్రధానిగా నూతన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటంతో ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ఆశలు చిగురిస్తున్నాయి. ప్రధానిగా షరీఫ్ బాధ్యతలు చేపట్టిన సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆయన్ను అభినందిస్తూ లేఖ రాశారు. మూడేళ్లుగా రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న తరుణంలో మోదీ లేఖ వల్ల ఉభయ దేశాల మధ్య సంబంధాలు తిరిగి గాడిన పడతాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. పాక్తో స్నేహ సంబంధాలను పునరుద్ధరించడం ద్వారా ఉపఖండంలో శాంతి, సుస్థిరత నెలకొంటాయని మోదీ చెబుతున్నారు. మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ షెహబాజ్ రాసిన ప్రత్యుత్తరంలో ఉభయ దేశాలు పేదరికం, నిరుద్యోగంపై సంయుక్తంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కానీ పాక్ నేతల ప్రకటనకు, చేతలకు ఎలాంటి పొంతన ఉండదు. గతంలో ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలకు భారత్ ఒక అడుగు ముందుకేస్తే పాక్ 3 అడుగులు ముందుకు వేస్తుందన్నారు. దానికి భిన్నంగా పుల్వామా ఉగ్రదాడి జరిగింది. కశ్మీర్లో 370 అధికరణ రద్దుకు వ్యతిరేకంగా పాక్ ప్రకటనలు చేసింది. పలు అంతర్జాతీయ వేదికలపై ఆ అంశాన్ని లేవనెత్తింది. దాంతో ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వాస్తవానికి పాక్లో అధికార పగ్గాలు ఎవరు చేపట్టినా సైన్యం కనుసన్నల్లో మెలగాల్సిందే. షెహబాజ్ తన లేఖలో కశ్మీర్ సమస్యను సైతం పేర్కొనడం పాక్ అసలు పన్నాగాలను వెల్లడిస్తోంది. పాక్ పాలకులు భారత్తో ద్వైపాక్షిక సంబంధాల కన్నా సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోసేందుకే యత్నిస్తుంటారు. పాక్ విదేశాంగ విధానాలు అక్కడి సైన్యం అభీష్టం మేరకే రూపొందుతాయి. గతంలోనూ ఎన్నోసార్లు ఉభయ దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం కోసం యత్నించినా పాక్ సైనిక నాయకత్వం కారణంగా ఆ యత్నాలు నిలిచిపోయాయి. పాకిస్తాన్లో వచ్చే ఏడాది జాతీయ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో షెహబాజ్ భారత్తో ప్రస్తుతమున్న యథాతథ స్థితిని కొనసాగించేందుకు మొగ్గు చూపవచ్చు. ధరల పెరుగుదల, ఆర్థిక సంక్షోభం వంటి సమస్యలతో పాక్ ప్రస్తుతం సతమతమవుతోంది. మరోవైపు విరుద్ధ భావాలు కలిగిన రాజకీయ పక్షాలతో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం మనుగడపై పలు సందేహాలు నెలకొన్నాయి. షెహబాజ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పాకిస్తాన్ ముస్లిం లీగ్, నవాజ్ షరీఫ్, బిలావల్ భుట్టో సారథ్యంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సుదీర్ఘకాలం నుంచి రాజకీయంగా భిన్న ధృవాలు. వారి మధ్య పొత్తు ఎన్నాళ్లు ఉంటుందన్న దానిపై రాజకీయ విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాక్ రాజకీయాల్లో పంజాబ్, సింధ్ రాష్ట్రాలు కీలక పాత్ర పోషిస్తాయి. ముస్లిం లీగ్ పంజాబ్లో బలంగా ఉంది. సింధ్లో పీపీపీ ప్రధాన పక్షం. వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పక్షాలతో పాటు సంకీర్ణంలో ఉన్న పార్టీలు వేర్వేరుగా పోటీ చేసే అవకాశం ఉంది. దాంతో ఎన్నికల్లోపు ఉన్న కాలాన్ని పూర్తిగా గెలుపు కోసం వినియోగించుకునేందుకు షరీఫ్ ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి. భారత్తో ద్వైపాక్షిక సంబంధాల పరంగా పాక్ నాయకత్వానికి పరిమితమైన స్వేచ్ఛే ఉందన్నది కాదనలేని సత్యం. గతంలోనూ వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో లాహోర్కు బస్సు యాత్ర నిర్వహించారు. ఆ సమయంలో ఇరు దేశాల ప్రధానులు వాజ్పేయి, నవాజ్ షరీఫ్లు లాహోర్ డిక్లరేషన్ పేరిట ప్రకటన చేశారు. 1999లో కుదిరిన ఆ ఒప్పందంలో ద్వైపాక్షిక సంబంధాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొద్ది నెలలకే మన దేశంలోని కార్గిల్ ప్రాంతాల్లో పాక్ సైనికులు, చొరబాటుదారులు తిష్టవేశారు. తర్వాత జరిగిన కార్గిల్ యుద్ధంలో పాక్ ఘోర పరాజయం పాలైంది. ఇరు దేశాల సయోధ్యకు ఎన్ని యత్నాలు జరిగినా పాక్ సైన్యం, దాయాది దేశం పెంచి పోషించే ఉగ్రవాద మూకలు గండి కొడుతూనే ఉన్నాయి. 2015లో ప్రధాని మోదీ ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా లాహోర్కు చేరుకుని అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్తో చర్చలు జరిపారు. తర్వాత కొద్ది నెలలకే పఠాన్కోట్, ఉరీ ప్రాంతాలపై పాక్ ప్రాయోజిత ఉగ్రదాడులు జరిగాయి. సిమ్లా ఒప్పందం ప్రకారం రెండు దేశాల మధ్య సమస్యలను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. అందుకు భిన్నంగా కశ్మీర్ అంశాన్ని పాక్ అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావిస్తోంది. పాక్ కుట్రలను దృష్టిలో పెట్టుకుని ద్వైపాక్షిక సంబంధాల అంశంలో భారత్ ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరముంది. కొలకలూరి శ్రీధర్. Article 4 of 7. విద్యార్థివనంలో గంజాయి. విద్యార్థివనంలో గంజాయి. పెచ్చరిల్లుతున్న పెద్దోరణులు. రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం క్యాంపస్లో కొందరు విద్యార్థులు గంజాయి వినియోగిస్తున్నట్లు వచ్చిన కథనాలు ఇటీవల కలకలం రేపాయి. తెలంగాణ కోదాడలో 15 ఏళ్ల బాలుడు గంజాయికి బానిసై ఎంతకు మారకపోవడంతో బుద్ధి చెప్పాలని భావించిన కన్నతల్లి అతన్ని స్తంభానికి కట్టేసి మొహానికి కారం పులిమారు. ఇటీవలి కాలంలో గంజాయితో పట్టుబడ్డ నిందితుల్లో ఎక్కువగా విద్యార్థులు ఉండటం మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. భావితరం గంజాయి ఊబిలో ఎలా కూరుకుపోతోందో ఈ ఘటనలు తెలియజేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఆల్కహాల్ తర్వాత ఎక్కువ మంది గంజాయి వ్యసనపరులుగా మారుతున్నారు. సరదాగా అలవాటు చేసుకుంటున్న ప్రతి 11 మందిలో ఒకరు పూర్తిగా దానికి బానిసలైపోతున్నట్లు అధ్యయనాల్లో తేలింది. హైదరాబాద్ వంటి నగరాలు, ఇతర పట్టణాల్లోని కళాశాలల్లో చదివే విద్యార్థులు కొందరు చెడు స్నేహాల ఫలితంగా గంజాయికి బానిసలవుతున్నారు. తొలుత ఆ మత్తు కోసం, అనంతరం దాని ద్వారా ధనం సంపాదించడానికి అడ్డదారులు తొక్కుతూ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. గంజాయి రవాణా కేసుల్లో చిక్కి విచారణ ఖైదీలుగా ఉన్న వారిలో 80% పేద, మధ్య తరగతి వర్గాలవారే. యువకులే పావులు. గతేడాది ఏప్రిల్లో గంజాయి విక్రయిస్తున్న 6 ఇంజనీరింగ్, డిగ్రీ విద్యార్థులను గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాకుళం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన వారంతా తాడేపల్లిలో చదువుతున్నారు. గంజాయికి అలవాటు పడిన ఆ విద్యార్థులు కళాశాల ఫీజుల కోసం తల్లిదండ్రులు ఇచ్చిన ధనాన్ని ఖర్చు చేశారు. డబ్బులన్నీ అయిపోయాక అడ్డదారులు తొక్కారు. ఆంధ్ర కశ్మీర్గా పేరు పొందిన లంబసింగికి వెళ్లి గంజాయి కొనుగోలు చేశారు. అందులో కొంత భాగాన్ని వినియోగించి, మిగిలిన దాన్ని కళాశాలలో తోటి విద్యార్థులకు అమ్మేందుకు సిద్ధమయ్యారు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ గంజాయి పట్టుబడ్డా దాని మూలాలు విశాఖ మన్యంలోనే ఉంటున్నాయి. అక్కడ సుమారు 15,000 ఎకరాల్లో గంజాయి సాగవుతోంది. దాన్ని దేశవ్యాప్తంగా రవాణా చేయడానికి యువతను గంజాయి మాఫియా పావులుగా వాడుకుంటోంది. లంబసింగికి వారాంతాల్లో వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు వెళ్తుంటారు. వారిలో కొందరు గంజాయి అక్రమ రవాణాకు ఒడిగడుతున్నారు. పెద్ద సంఖ్యలో వాహనాలు వచ్చి వెళ్తుండటంతో పోలీసులు అన్నింటినీ తనిఖీ చేయడం లేదు. మరికొందరు స్మగ్లర్లు గంజాయి రవాణాకు విలాసవంతమైన కార్లను వినియోగిస్తున్నారు. పోలీసుల తనిఖీల్లో వాహనాలు పట్టుబడితే పాత్రదారులే జైలు పాలవుతున్నారు. సూత్రధారులు తమ చేతికి మట్టి అంటకుండా తప్పించుకుంటున్నారు. గతేడాది డిసెంబరు నుంచి 3 నెలల కాలంలో ఒక్క ఏపీలోనే 50,000 కేజీల గంజాయిని సీజ్ చేసి 500 మందిపై అధికారులు కేసులు నమోదు చేశారు. 1100 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో తమిళనాడుకు చెందినవారు 100 మందికి పైగా ఉన్నారు. 2016 నాటి ఏపీ ప్రభుత్వం 3,000 ఎకరాల్లో గంజాయిని ధ్వంసం చేసింది. కొండకోనల్లో గంజాయి సాగును డ్రోన్ల సాయంతో గుర్తించి దాన్ని నివారించే చర్యలు చేపట్టింది.
గతేడాది నవంబరులో ఆపరేషన్ పరివర్తన కార్యక్రమానికి ఏపీ పోలీసు శాఖ శ్రీకారం చుట్టింది. ఒడిశాలోని 23 జిల్లాలు, విశాఖపట్నం గ్రామీణంలోని 11 మండలాల్లో గంజాయి సాగు అధికంగా ఉందని గుర్తించారు. 406 బృందాలతో గంజాయి సాగు, రవాణా నిర్మూలనకు అహర్నిశలు కృషి చేస్తున్నామని ఉన్నతాధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో సరైన ఫలితాలు కనిపించడం లేదు. కొన్ని పోలీసు స్టేషన్ల సిబ్బంది, మరికొందరు అధికారుల సహకారంతోనే సరకు కావాల్సిన చోటుకు చేరుతున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. దానికి ప్రతిఫలంగా గంజాయి మాఫియా నుంచి యంత్రాంగానికి ఖరీదైన బహుమతులు దక్కుతున్నాయి. పట్టుకున్న సరకును పోలీసు స్టేషన్లలో నిల్వ ఉంచినప్పుడు దాన్ని సైతం కొద్ది కొద్దిగా అమ్మేసుకుంటున్న ఖాకీల బాగోతం గతంలో వెలుగు చూసింది. దానివల్ల స్థాయి అధికారులు సైతం జైలుపాలైన ఉదంతాలున్నాయి. ప్రభుత్వాల ఉదాసీనత. గంజాయి సాగును అరికట్టేందుకు గిరిజనులకు స్థానికులకు ప్రత్యామ్నాయ పంటలు, ఉపాధి మార్గాలను చూపుతామని రాష్ట్ర సర్కారు ప్రకటించింది. గంజాయి సాగు విషయంలో ఆ మాఫియా పెట్టుబడి వ్యయాన్ని భరిస్తోంది. విశాఖ మన్యంలో కొన్ని చోట్ల గంజాయి తోటలకు డ్రిప్ ఇరిగేషన్ తరహాలో నీటి వసతి కల్పించారు. వాటికి అవసరమైన ఎరువులను మాఫియా సరఫరా చేస్తోంది. సరకును నేరుగా కొనుగోలు చేస్తోంది. ఇతర పంటలను సాగు చేసిన గిరిజనులు ఆ ఉత్పత్తులను మైదాన ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయించలేక దళారులు చెప్పిన ధరకు తెగనమ్ముకుంటున్నారు. ఈ దుస్థితిలో మార్పు రానంత కాలం గంజాయి సాగు కొనసాగుతూనే ఉంటుందని కొన్ని స్వచ్ఛంద సంస్థలు కుండబద్దలు కొడుతున్నాయి. మొదట గంజాయి సాగును నిర్మూలించకుండా ఆ మత్తుకు ప్రజలు బానిసలు కావడాన్ని అడ్డుకోవడం అసాధ్యం. ఈ విషయంలో ప్రభుత్వాల ఉపేక్ష భావితరాలకు శాపంగా మారుతోంది. గంజాయిని సమాజం నుంచి తరిమేయడంలో పాలకులు, అధికారుల చిత్తశుద్ధి కీలకం. యద్దనపూడి ఛత్రపతి. Article 5 of 7. దూసుకుపోతున్న అంకుర సంస్థలు. దూసుకుపోతున్న అంకుర సంస్థలు. భారత్లో యూనికార్న్ల వెలుగులు. సాంకేతిక రంగంలో భారతీయ ఔత్సాహిక వ్యవస్థాపకులు ప్రారంభించిన అంకుర సంస్థలు విజయపథంలో దూసుకుపోతున్నాయి. వాటిలో $100 కోట్ల విలువను సాధించి యూనికార్న్లుగా పేరుగడించి విజృంభిస్తున్నవి చాలానే ఉన్నాయి. 2025 కల్లా 250 యూనికార్న్లతో భారత్ దేదీప్యమానంగా వెలిగిపోతుందని వెంచర్ పెట్టుబడి సంస్థ ఐరన్ పిల్లర్ నివేదిక చెబుతోంది. భారతదేశంలో 2019లో కొత్తగా 9 యూనికార్న్లు అవతరించగా 2020లో 10, ఆపైన 2021లో ఏకంగా 44 కొత్త యూనికార్న్లు ఆవిర్భవించాయి. గడచిన 15 నెలల్లో భారతీయ యూనికార్న్ల సంఖ్య 62 నుంచి 130కి పెరిగింది. అందుకే 2021 సంవత్సరంలో భారత్లో యూనికార్న్ల వెల్లువ సాగిందని చెప్పుకోవచ్చు. నేడు ప్రపంచంలో ప్రతి 10 యూనికార్న్లలో ఒకటి భారతదేశానికి చెందినదే. కొత్త అవకాశాలు. కోవిడ్ మహమ్మారి మిగతా ప్రపంచంతో పాటు భారతదేశానికి తీవ్ర కష్టనష్టాలు తెచ్చిపెట్టింది. కోవిడ్ కాలంలో ప్రజలకు సహాయపడటానికి అనేక మంది సాంకేతిక నిపుణులు అంకుర సంస్థలను స్థాపించారు. సంక్షోభ కాలంలోనూ కొత్త వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకున్నారు. వారి విశిష్ట కృషి నుంచే యూనికార్న్లు ఉద్భవించాయి. కోవిడ్ లాక్డౌన్ల వల్ల ఇంటి నుంచే పనిచేసే సంస్కృతి విస్తరించింది. ఈ పరిణామం దేశంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వేళ్లూనుకోవడానికి దోహదపడింది. డిజిటల్ చెల్లింపులు, ఈ-కామర్స్, స్మార్ట్ ఫోన్ వినియోగదారులు పెరిగిపోవడంతో డిజిటల్ వ్యాపార నమూనాలు విస్తరించాయి. ఈ వాతావరణమే యూనికార్న్ల వృద్ధికి ఊపునిచ్చింది. ఆర్థిక సాంకేతికత, కిరాణా సరకుల్లో ఈ-కామర్స్, సాఫ్ట్వేర్ యాజే సర్వీస్ (సాస్) విభాగాల్లో అంకురాలు యూనికార్న్లుగా ఎదిగాయి. 2021లో భారతీయ అంకురాలు $3,800 కోట్ల పెట్టుబడిని సేకరించగలిగాయి. అదే సంవత్సరం పలు సాంకేతిక కంపెనీలు స్టాక్ మార్కెట్లలో ఐపీఓలను విడుదల చేశాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా కొంతమేర ప్రతికూల పరిస్థితులు ఏర్పడినందువల్ల కొత్త పెట్టుబడులు పెట్టడానికి వేచి చూసే ధోరణి కొనసాగుతోంది. అయినప్పటికీ 2022 ప్రథమ త్రైమాసికంలోనూ భారతీయ అంకురాలు $1,000 కోట్ల పెట్టుబడులను సేకరించగలిగాయి. 2021 తొలి త్రైమాసికంలో కేవలం $570 కోట్ల నిధులను మాత్రమే సేకరించాయని ఇక్కడ గుర్తుంచుకోవాలి. అంకుర సంస్థలుగా ప్రయాణం మొదలుపెట్టిన 5 ఏళ్లలోనే $100 కోట్ల లేదా అంతకు ఎక్కువ విలువను సాధించడం భారతీయ యూనికార్న్ల ప్రత్యేకత. నేడు అమెరికా, చైనాల తర్వాత అత్యధిక యూనికార్న్లు ఉన్నది భారతదేశంలోనే. ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక యూనికార్న్ సంస్థల ప్రధాన కార్యాలయాలు బెంగళూరులోనే ఉన్నాయి. భారతీయ సిలికాన్ వ్యాలీగా ఇప్పటికే పేరు పొందిన బెంగళూరు నగరం ప్రస్తుతం యూనికార్న్ల రాజధానిగా కూడా వర్ధిల్లుతోంది. తదుపరి స్థానాలను ఢిల్లీ, ముంబై ఆక్రమిస్తున్నాయి. ఇవాళ మహానగరాల్లోనే కాకుండా చిన్న పట్టణాల్లోనూ యూనికార్న్లు చురుగ్గా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. క్రమక్రమంగా దేశమంతటా విస్తరిస్తున్నాయి. ఫిన్టెక్, ఈ-కామర్స్, సరఫరా గొలుసులు, సరకుల బట్వాడా, అంతర్జాతీయ సాఫ్ట్వేర్ సర్వీసులతో పాటు ఆస్పత్రులు, ఆటలు, డేటా మేనేజ్మెంట్, ఎనలిటిక్స్ తదితర సరికొత్త రంగాల్లోనూ యూనికార్న్లు ఆవిర్భవిస్తున్నాయి. ఏకంగా 12 యూనికార్న్లు ఐపీఓలను విడుదల చేసే స్థాయికి చేరుకోవడం భారతీయ ఐటీ రంగ పరిణతికి నిదర్శనంగా నిలుస్తోంది. వచ్చే 2 ఏళ్లలో యూనికార్న్ల జోరు కాస్త నెమ్మదించవచ్చునేమో కానీ 2025 కల్లా భారత్లో 250 యూనికార్న్లు వర్ధిల్లడం ఖాయమని ఐరన్ పిల్లర్ సంస్థ నిర్వాహక భాగస్వామి ఆనంద్ ప్రసన్న మదింపు వేశారు. భారతీయ యూనికార్న్లలో సగందాకా స్వదేశీ మార్కెట్కే పరిమితం కాకుండా విదేశీ మార్కెట్ల అవసరాలను తీర్చడంపైనా దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. త్వరలో పశ్చిమాసియా, ఆగ్నేయాసియా దేశాల్లోకి విస్తరించే అవకాశాలు ఉన్నాయి. ఇదే జోరును కొనసాగిస్తూ అంతర్జాతీయ యూనికార్న్లుగా ఎదగడానికి సమాయత్తమవుతున్నాయి. ప్రోత్సహిస్తున్న కేంద్రం. స్టార్టప్ ఇండియా పథకం కింద భారత ప్రభుత్వం అంకుర సంస్థలకు పన్ను మినహాయింపులు, పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధికి, మేధా హక్కుల రక్షణకు సహాయపడుతూ తోడ్పాటు అందిస్తోంది. ట్రేడ్ మార్క్ పొందడానికి సమర్పించాల్సిన పత్రాలను 75 నుంచి 8కి తగ్గించింది. ట్రేడ్ మార్కుల కోసం దరఖాస్తు చేసుకునే అంకురాలకు 10% రాయితీ కూడా అందజేస్తోంది. పేటెంట్ పొందడానికి అయ్యే వ్యయంలో 50% తానే భరిస్తోంది. మరిన్ని అంకుర సంస్థలు ఉద్భవించడానికి వీలుగా దేశవ్యాప్తంగా ఇంక్యుబేషన్ యంత్రాంగాన్ని నెలకొల్పింది. రాష్ట్ర ప్రభుత్వాలు సొంత అంకుర విధానాలను రూపొందించుకొని అమలు చేసేలా ప్రోత్సాహం కల్పిస్తోంది. ఏటా జనవరి 16వ తేదీని భారత్లో అంకుర దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 1947 నుండి 2016 మధ్య భారత్లో కేవలం 500 అంకుర సంస్థలు ఉండగా 2016 నుండి 2021 మధ్య కాలంలో వాటి సంఖ్య 59,000కు పెరిగింది. ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా అందుతున్న అండదండలే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. అయితే భారత్ ఈ రంగంలో ముందుకు సాగాల్సిన దూరం ఇంకా చాలానే ఉంది. నేడు ప్రపంచంలోని మొత్తం అంకుర సంస్థల్లో 51% అమెరికాలో, 17% చైనాలో ఉండగా భారత్లో కేవలం 6% ఉన్నాయి. ఈ విషయంలో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీల కన్నా భారత్ పైమెట్టు మీదే ఉండటం కొంతమేర సంతోషకర పరిణామం.
కోట్ల సంఖ్యలో అంతర్జాల వినియోగదారులు, పెద్ద ఎత్తున విజ్ఞాన శాస్త్ర, ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన పట్టభద్రులు కలిగిన మన దేశానికి మెరుగైన భవిష్యత్ ఉంది. సమీప భవిష్యత్తులో ప్రపంచంలో అత్యధిక అంకుర సంస్థలకు నెలవుగా రాణించడానికి కావలసిన శక్తియుక్తులు భారతదేశానికి ఉన్నాయి. వాటిని వేగంగా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్వల్ప పెట్టుబడితో విస్తృత సేవలు. భారత్లో స్థాపితమై అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన పలు కంపెనీలు దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నాయి. అనేక మంది భారతీయ సాఫ్ట్వేర్ వ్యవస్థాపకులు ఇతర దేశాలకు విస్తరించడానికి అమెరికాలో ప్రధాన కార్యాలయాలను ఏర్పరచుకుంటున్నారు. కొన్ని కంపెనీలు తక్కువ పెట్టుబడితోనే ప్రపంచమంతటికీ విస్తృత సేవలు అందించగలుగుతున్నాయి. 2021లోనే భారతీయ ఐటీ అంకురాలు $4,200 కోట్ల పెట్టుబడులు సమీకరించగలిగాయి. ప్రస్తుత సంవత్సరంలో గణనీయ సంఖ్యలో కొత్త భారతీయ యూనికార్న్లు ఆవిర్భవిస్తాయని అంచనా. వీటిలో అత్యధిక అంకుర సంస్థలు బెంగళూరులోనే ఉంటాయి. ఢిల్లీ, చెన్నైలు తదుపరి స్థానాలను అలంకరిస్తాయి. Article 6 of 7. ఊపిరి పీల్చుకున్న EU. ప్రజాస్వామ్యం గెలిచింది. యూరప్ గెలిచింది అన్న స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ వ్యాఖ్యలు ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఇమాన్యుయేల్ మేక్రాన్ పునర్విజయం ఐరోపా సమాఖ్య EUకు ఎంత కీలకమో వెల్లడిస్తున్నాయి. కూటమి నుంచి బ్రిటన్ వైదొలగడం, ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి తెగబడటం తదితర పరిణామాలతో EU భవితపై ఇటీవల నీలినీడలు కమ్ముకున్నాయి. తాజా అధ్యక్ష ఎన్నికల్లో మేక్రాన్ ప్రధాన ప్రత్యర్థి లీ పెన్ EU, నాటోలకు వ్యతిరేకిగా పేరుపడ్డారు. పుతిన్తో సన్నిహిత సంబంధాలు కలిగిన ఆమె రష్యాపై ఆంక్షలను నిరసించారు. ఐరోపా సమైక్యతకు ఫ్రాన్స్ చాటిన కట్టుబాటుకు లీ పెన్ మితవాద ఆలోచనలు పూర్తిగా విరుద్ధమైనవి. EU నేతలకు మేక్రాన్ గెలుపు గొప్ప ఉపశమనం కావడానికి కారణమదే. సంస్కరణవాద అజెండాతో ఫ్రెంచి రాజకీయాల్లోకి దూసుకొచ్చిన ఆయన 2017 ఎన్నికల్లో తొలిసారి విజయం సాధించారు. పారిశ్రామికవేత్తలకు అనుకూల విధానాలతో సంపన్నుల అధ్యక్షుడుగా అపకీర్తి పొందారు. ఆ క్రమంలోనే తీవ్రస్థాయి ప్రజాందోళనలను ఎదుర్కొన్నారు. కోవిడ్ కల్లోల కాలంలో సమర్థంగా వ్యవహరించి మంచి పేరు సంపాదించుకున్నారు. లీ పెన్ జాతీయవాద భావాలు, రష్యా పట్ల ఆమె సానుకూల ధోరణిని ప్రజలు అంగీకరించకపోవడం, 1969 తర్వాత మొదటిసారి 28% పైగా ఓటర్లు ఎన్నికల్లో పాల్గొనకపోవడం మేక్రాన్కు కలిసి వచ్చాయి. విజయానంతరం ఆ విషయాలను ప్రస్తావించిన ఆయన, నన్ను సమర్థించకపోయినా మితవాదులు అధికారంలోకి రాకుండా నిలువరించేందుకు నాకు ఓటు వేసిన వారందరికీ కృతజ్ఞతలు అంటూ స్పందించారు. రాజకీయ వైరుధ్యాలకు అతీతంగా అందరినీ కలుపుకొని వెళ్తూ అసమానతలను రూపుమాపుతానని పునరుద్ఘాటించారు. స్వదేశీ స్వతంత్రతకు భంగం వాటిల్లని రీతిలో EU పటిష్టతకు ప్రోధి చేస్తానంటున్న ఇమాన్యుయేల్కు అతి త్వరలో జరగబోతున్న పార్లమెంటరీ ఎన్నికలతో గట్టి సవాలు ఎదురుకానుంది. ఆయన పార్టీ వాటిలో విజయపతాకాన్ని ఎగురవేస్తేనే అధ్యక్షుడిగా తన విధానాలను నిరాటంకంగా అమలు చేసేందుకు అవకాశం చిక్కుతుంది. 4 ఏళ్ల నాడు భారత పర్యటనకు విచ్చేసిన మేక్రాన్, పాశ్చాత్య ప్రపంచంలో ఇండియాకు ప్రథమ వ్యూహాత్మక భాగస్వామిగా ఫ్రాన్స్ ఉండాలన్న ఆకాంక్షను వెలిబుచ్చారు. ప్రధాని మోదీతో ఆయన మిత్రత్వం 7.5 దశాబ్దాల ద్వైపాక్షిక బాంధవ్యాన్ని మరింతగా బలోపేతం చేస్తోంది. ఇరు దేశాల నడుమ గడచిన 10 ఏళ్లలో ద్విగుణీకృతమైన వాణిజ్యం విలువ నిరుడు దాదాపు $1,300 కోట్ల చేరువైంది. భారత్కు 11వ అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారుగా 2000 నుండి 2021 మధ్య సుమారు $1,000 కోట్ల ఫ్రాన్స్ ఇక్కడికి మళ్లించింది. స్టాక్హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ సిప్రి నివేదిక ప్రకారం ఇండియా రక్షణ దిగుమతుల్లో మాస్కో తర్వాత అధికంగా 27% ప్యారిస్ నుంచే వస్తున్నాయి. భారత వైమానిక దళం శక్తి సామర్థ్యాలను ఇనుమడింపజేసేలా అవసరమైతే మరిన్ని రఫేల్ యుద్ధ విమానాలను సమకూరుస్తామని మేక్రాన్ యంత్రాంగం ఇటీవల ప్రకటించింది. ప్రాంతీయంగా చైనా దురుసుతనం పెచ్చరిల్లుతున్న పరిస్థితుల్లో ఇండో పసిఫిక్లో స్వేచ్ఛా వాణిజ్యంపై ఇండియా మాటే తమ బాటగా స్పష్టీకరించిన ప్యారిస్, న్యూఢిల్లీకి విశ్వసనీయ నేస్తంగా నిలుస్తోంది. భూతలం నుంచి అంతరిక్షం వరకు ఉభయ పక్షాల సహకార సంబంధాలు నేడు వివిధ రంగాల్లో విస్తరించాయి. తన ఐరోపా పర్యటనలో భాగంగా వచ్చే నెల మొదటి వారంలో మేక్రాన్తో ప్రధాని మోదీ ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు తాజాగా కథనాలు వెలువడుతున్నాయి. ద్వైపాక్షిక స్నేహబంధాన్ని దృఢతరం చేయడమే కాదు, రక్షణ రంగంలో స్వావలంబన దిశగా భారత్లో తయారీకి కొత్త ఊపునిచ్చేలా అది ఫలవంతం కావాలి. Article 7 of 7. అది అమ్మ హక్కు. క్షమ అమ్మ బాధ్యత కాదు. అది ఆమె హక్కు. ఎవరైనా అమాయక పుత్రుడు క్షమ ఆమె బాధ్యత అనుకుంటే, విధి అనుకుంటే, ఆమె బలహీనత అనుకుంటే అది అతడి అమాయకత్వాన్ని తెలియజేస్తుంది. ఆమె ప్రేమను, ఉదాత్తమైన ఆమె హక్కును అంతలా తీసిపడేస్తే, తీసికట్టుగా భావిస్తే అతడు నిజంగా దురదృష్టవంతుడనే చెప్పాలి. ఎందుకంటే అమ్మ క్షమలో ఏముందో ఆ అమాయక చక్రవర్తికి అర్థం కాదు. అందులోని ప్రయోజనాలు అతడి అవగాహనలోకి రావు. అమ్మ క్షమను చిన్నచూపు చూస్తే ఆమె ఆత్మగౌరవాన్ని కించపరచినట్లే. ఆమె సహనాన్ని, నిబ్బరాన్ని దెబ్బతీసినట్లే. తనకు చెందవలసిన ప్రయోజనాలను తానే భంగపరచుకున్నట్లే. గర్భంలో ఎడాపెడా పల్టీలు కొడుతూ సుకుమారమైన కడుపంతా దున్నేసే గర్భస్థ శిశువును, ఆ నొప్పిని భరిస్తూ బిడ్డ కదలికలకు అనుగుణంగా కష్టపడి తన శరీరాన్ని అమర్చుకునే అమ్మ క్షమ ఎంతటిదో ఆ బిడ్డకెన్నటికీ అర్థం కాదు. ఎందుకంటే బిడ్డ అమ్మ కాదు కాబట్టి. పిల్లల్లో కొందరు, అందరూ కాదు, వృద్ధాశ్రమాలను అన్వేషిస్తూ అందులో చేర్చే పథకాలను రచిస్తున్నారు. గర్భంతో నరకాన్ని భరిస్తూ కూడా బిడ్డ అన్ని విధాలా అందంగా, ఆరోగ్యంగా ఈ లోకంలోకి రావాలనే పూజలు చేసిన తల్లికి, పారాయణాలు చేసిన తల్లికి కడుపులో ఇబ్బంది పెడుతున్న బిడ్డను నెలలపుడే తీసి అవతల పారేసే అవకాశాలు లేకనా? వసతులు దొరకకనా? ఈ లోకంలో తల్లికి అన్నింటికంటే, తన ప్రాణాల కంటే కూడా బిడ్డ ఎక్కువ. బిడ్డే ఎక్కువ. తల్లికి బిడ్డ ఒక అమృతపు మొలక, వెన్నెల తునక. కోకిల తన గూట్లో గుడ్లు పెట్టిపోతే కాళ్లతో, ముక్కుతో కిందికి దొర్లించక పొదిగి పిల్లలయ్యేదాకా, రెక్కలొచ్చి ఎగిరిపోయేదాకా రక్షించే కాకి తల్లిని ఏమనాలి? ఆమెలోని తల్లి మనసుకు ఎన్ని చేతులెత్తి మొక్కాలి? అదే అమ్మ మనసు. ప్రతి అమ్మ మనసు. అన్నింటికంటే మనం గ్రహించవలసింది అమ్మ ఉదార హృదయం, క్షమాగుణం. అది పిల్లల దృష్టిలో ఆమె బలహీనత. తమ ప్రేమను, భద్రతను కోల్పోవలసి వస్తుందనే భయంతో ఆమె తీసుకునే ముందు జాగ్రత్త. కానీ అది తప్పు. నిజానికి అది పిల్లల ప్రేమకు దూరమై బతకలేని మధురమైన బలహీనత. దానికంటే ముఖ్యంగా వారిని ప్రేమించకుండా, వారికి ప్రేమను అందించకుండా ఉండలేని అత్యంత సున్నితమైన నాజూకు బలహీనత. ఇంత సూక్ష్మ భావం ఎవరికి అర్థమవుతుంది? అది అత్యంత కఠినమైన శిల మధ్యలో ఉన్న శీతల సలిలం లాంటిది. అది ఆమెకు తప్ప మరొకరికి అర్థం కానిది. పైకి కనిపిస్తున్నట్లు క్షమ ఆమె బలహీనత కాదు. హక్కు. గంభీరమైన, హుందా అయిన హక్కు.
నిజానికి పిల్లలకు వారి తల్లిదండ్రుల ఆస్తి కంటే వారి క్షమే నిజమైన ఆస్తి హక్కు. దురదృష్టం ఏమిటంటే ఆ హక్కు అప్రయత్నంగానే, అనాయాసంగానే, ఉదారంగానే పిల్లలకు చెందుతోంది. ఈ లోకంలో అయాచితంగా వచ్చే దానంత చవకబారు వస్తువు మరొకటి ఉండదు. తేనెటీగలకు బహుశా నోట్లో రుచి మొగ్గలుండవేమో. ఉంటే అంత మధురమైన తేనెను కనీసం రుచి కూడా చూడకుండా పట్టులోనే నిక్షిప్తం చేస్తూ నెలల తరబడి అలా ఉండిపోయేవి కావేమో. అయితే అమ్మకు రుచి మొగ్గలున్నాయి. తేనె రుచి తెలుసు. అమ్మకు ఓ అమ్మ ఉంటుంది కాబట్టి. అయినా అమ్మ ప్రేమ అనే స్వయంసిద్ధ మాధుర్యాన్ని గుండె పట్టులో పెట్టుకుని, బిడ్డకై పెంచుకుని ఈ అమ్మ అనే తేనెటీగ బిడ్డ కోసమే దాస్తుంది. బిడ్డకే పంచుతుంది. చక్కిలం విజయలక్ష్మి.